సో, మరి మీకు ఫస్ట్ అంటే ఈ అంటే ఇప్పటి వరకు దాదాపు 15, 20 సినిమాలు చేసినా 'బ్రో' తర్వాత మీకిదే గదా! ఒక భారీ కొద్దిగా ప్రామినెంట్ ప రిలీజ్ అండ్ ప్రామినెంట్ సక్సెస్ ఇది అండి. యాహ్! మరి ఈ సినిమాలో అంటే ఎలా వచ్చింది అవకాశం? అంటే మీరు ఆల్రెడీ హీరోగా చేస్తున్నోళ్ళేంటంటే నెక్స్ట్ వేరే క్యారెక్టర్‌లకి అడగాలంటే ఆలోచిస్తారు డైరెక్టర్స్. ఈ బట్ డిస్కషన్ కూడా జరిగింది. బేసిక్‌గా హ్మ్. ఏంటంటే నాకు ఆఫ్టర్ 'బ్రో' నేను వేరే 'ఉషా బని' ఇవన్నీ చేసుకున్నా. అండ్ హ్మ్. 'చాయనా పే' అని ఇంకో సినిమా షూట్ జరుగుతుంది. ఇవి హ్మ్. చేసుకుంటున్నా అండి. హ్మ్. 'బ్రో' తర్వాత ఈ సినిమాలన్నీ చేసుకుంటూ హ్మ్. వస్తున్నా అండి. హ్మ్. హ్మ్. ఆ టైంలో నాకు కాల్ వచ్చింది. ఇలా హిట్ ఫ్రాంచైజ్ నుంచి 'వాల్ పోస్టర్' సినిమా నుంచి ఫోన్ చేస్తున్నాం అని చీఫ్ అసోసియేట్ కాల్ చేశారు. ఓకే. సో, ఐ ఫీల్ లైక్ ఓకే. మేబీ 'బ్రో' తర్వాత ప్రొఫైల్ మార్కెట్‌కెళ్ళి ఉంటది. అక్కడి నుంచి వచ్చిందనుకున్నా. ఐ హ్మ్. డోంట్ నో వెదర్ వాళ్ళ యెస్. యెస్. ప్రొఫైల్ ఎలా అదే వచ్చింది ఏంటి ఎందుకు ఫోన్ తెలీదు. వచ్చిందని తెలీదు గదా మనకి. సో, దెన్ ఐ వెంట్ ఇంటూ ఆఫీస్‌కెళ్ళిన తర్వాత శైలేష్ గారు ఈస్ రీడింగ్ ఎ బుక్. ఓకే. లోపలికెళ్ళిన తర్వాత హాయ్ బ్రో అని పరిచయం చేసి ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారంటే ఇలా చిన్న చిన్న సినిమాలు హీరోగా చేస్తున్నాను సార్. హ్మ్. కరెంట్‌లీ ఓ 2 సినిమాలు హీరోగా నడుస్తున్నాయి సార్ అంటే, మరి ఓకేనా బ్రో నీకు? హ్మ్. ఇలా అంటే యాహ్! నాకు ఇంట్రెస్టే సార్. ఐయామ్ హ్యాపీ టు డూ ఇట్ అంటే ఆయన వరల్డ్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఓకే. నేను ఐ థాట్ ఎక్స్‌ప్లెయిన్ చేసినది ఏమైనా ఆడిషన్ అడుగుతారేమో అది ఇది అనుకున్నా. దెన్ హి ఆస్క్డ్ మీ మీరు ఆడిషన్స్ ఇచ్చినవి ఉంటాయి కదా బ్రో! ఏదైనా హిందీలో ఇచ్చింది ఉందా అన్నారు. హ్మ్. ఫార్చునేట్‌లీ నేను హిమేష్ రేష్మియా గారికి ఒకటి హిందీ ఆడిషన్ ఇచ్చాను. ఓకే. అది ఆ! ఫోర్సెస్ మీద రిలేటెడ్ సోల్జర్ రోల్. ఓకే. అదో 3 మినిట్స్ లెంత్ వీడియో ఉంది. ఓకే. ఇమ్మీడియేట్‌గా అది నేను మామూలుగా డిలీట్ చేసేస్తాం. అది ఎందుకో పెట్టుకున్నా. హ్మ్. హ్మ్. సో, ఇమ్మీడియేట్‌గా అది తీసి చూపించా. ఓకే బ్రో సరిపోద్దయితే మీ ప్రొఫైల్, ఇన్‌స్టా అవన్నీ నేను నాని గారికి పంపిస్తాను హ్మ్. హ్మ్. అని చెప్పి ఓకే డన్ అని చెప్పి అయిపోయింది. ఓకే. ఓకే. దెన్ కొన్ని రోజులకి నాకు ఎగ్జిక్యూటివ్ ఫోన్ చేయడం, నెగోషియేషన్స్ ఇవన్నీ అవ్వడం. హ్మ్. ఇట్స్ ఆన్ బోర్డ్. ఓకే. అంటే నాని గారే చూస్తారు మొత్తం టోటల్ అంటే కాస్టింగ్, మెయిన్ కాస్టింగా అలా అని లేకపోతే కదండీ. ఎలా? ఇట్స్ లైక్ హ్మ్. డిస్కషన్ కదా! హ్మ్. ఇట్స్ హ్మ్. ఆల్ అబౌట్ ఆయన సినిమా గురించి అన్ని రకాలుగా ఆలోచిస్తారు. దట్ ఆయన ప్రొడక్షన్. యెస్. 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 సో, ఇట్స్ లైక్ హెల్పింగ్ హ్యాండ్ లాగా ఉంటారన్నమాట. హ్మ్. హ్మ్. ఫస్ట్ టైము మాకేమో చాలా ఫ్రెష్‌గా అనిపించింది. అంటే కొత్తగా అనిపించింది. అంటే ఇలాంటి నానిని ఎప్పుడు చూసిన దీంట్లో కాకుండా వేరేగా చూసినట్టు అనిపించింది. హ్మ్. మరి మీరు కూడా నాని సినిమాలు చూసుంటారు కదా! ఫస్ట్ టైమ్ యాక్ట్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? ఇలాంటి వర్డ్స్ అన్ని ఆయన నోట్లోంచి వింటున్నప్పుడు. సరిగ్గా గమనిస్తే రియాక్షన్స్ అన్నీ మీకు స్క్రీన్ మీద కనిపించుంటాయి. ఆయన ఆర్గానిక్‌యేనా? యాహ్! ఆ! ఆర్గానిక్ రియాక్షన్సే. హ్మ్. ఇట్ వాస్ వెరీ యాక్టింగ్ గుడ్. కాదది. ఇట్స్ ఆల్ అబౌట్ అర్జున్ సర్కార్స్ రోల్ అండి. హ్మ్. హ్మ్. ఈ చిన్న చిన్న అట్రిబ్యూట్స్ పెట్టుకున్నారు సినిమాలో ఆయన. హ్మ్. హ్మ్. చిన్న దగడు ఒకటుంటుంది. హ్మ్. ఏఎన్ అరవడం ఒకటుంటుంది. ఈ చిన్న చిన్న అట్రిబ్యూట్స్ విచ్ బిల్డ్స్ క్యారెక్టర్. అర్జున్ సర్కార్ క్యారెక్టర్ చాలా బాగా బిల్డ్ చేస్తుంది. హ్మ్. ఆ ప్రాసెస్‌లోనే ఈ ఎలిమెంట్స్ కూడా. ఓకే. అవి చాలా బాగా పండినియి. ఈ మధ్య హ్మ్. నేను కూడా కొన్ని కొన్ని చూస్తున్నా మీమ్స్. మా ఇద్దరి మీద యెస్. వీడియోలు చాలా గట్టిగా ఎక్కడెక్కడో వస్తున్నాయి. అవునవునవును. ఫీల్ సో గుడ్. అంటే 'అర్జున్ సర్కార్' మొత్తం వాడిన లాంగ్వేజ్‌లో ఆ పిలిచే లాంగ్వేజ్ ఏదైతే ఉందో 100%లో ఒక మొత్తం దాదాపు ఒక 40%, రవి దగ్గరే 50% వాడారంటారు. అక్కడే వాడారు టోటల్ ఆ క్యారెక్టర్ దగ్గరే. యాహ్! రవి క్యారెక్టర్ బికాజ్ దగ్గర. ఇంటెన్స్డ్ ఇది హ్మ్. ఉంటది కదా! హ్మ్. హ్మ్. ఇన్వెస్టిగేషన్ అది జరుగుతుంటది కదా! యెస్. 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 సో, ఆ ప్రాసెస్‌లో అది ఎక్కువ ఉంటుంది. యాహ్!